హాయ్ గాయ్స్. సో మనమైతే నారాయణఖేడ్ పోతున్నాం. సో ఎందుకంటే దసరాకు బట్టలు తీసుకోవడానికి. సో మనోడైతే బండి సర్వీసింగ్ కూడా చేసుకుంటాడట. సో అందుకని అలా ఇదిగోని చూడండి, మనోళ్ళు బట్టలు ఉతుకుతుర్రు దసరాకు. ఇది ఏ ఊరు? రామతీర్థ అనుకుంటా. మొత్తం పబ్లిక్ ఉన్నారు వాగు మొత్తం. సో చేపలు పట్టుడే కూర అండుడే చేపలు పట్టుడే కూర అండుడే అంట. ఇక్కడ వాగులో చేపలు కూడా ఉంటాయి రా. ఏడుంటాయి ఇక్కడ చిన్నవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి కదా, చిన్నవి ఉంటాయా. చూడండి మొత్తం పొలం మొత్తం బట్టలే వేసిర్రు, పెద్ద చీరలు. ఏమన్నా కలర్ఫుల్ అనిపిస్తుంది. ఒక్కసారి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో మన నారాయణఖేడ్ తాలూకాలో కూడా ఇలాంటి లొకేషన్ క్రేజీ కదా. మన తాత అయితే దూసుకుంటూ వస్తుండు. ఆగ్రే రే 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 ఇక్కడ కార్ అయితే మనం ముంగడికి వెళ్ళిపోతుడు. ఆగ్రా అంటే కూడా అని పట్టుకో, ఊరుకో ఆరా కొడుకుని పట్టు. కార్ షుగర్ పేషెంట్ అనుకుంటా ఉరుకుతా ఉన్నాడు కొడుకు. ఆగ్రా అంటే కూడా ఆగ్రనే మనోడైతే ఆగదు. బండి కూడా అని చూసి వస్తుంది పోరానికి. ఏం చేద్దాం పాప మనం బండికి ఏమైందో, పెట్రోల్ అయిపోయినట్టుంది. ఏమైందన్నా తొంగి చూస్తారు పాపం. ఏం చేస్తారు? బస్ స్టాండ్ లో మనుషులు అయితే ఆగిర్రు. ఇది చివరస్తనమాట. సంగీత ఏదో ఉంది. 4 కాల మనుషులు ఆగిర్రు. అండ్ ఇంకేమాగిరు ముంగట ఒక వాగొస్తుంది. సో వేచి ఉండండి. ఆఫ్రికాలో అయితే పట్టలు వస్తారు. ఇక్కడ మీటింగ్ పెట్టిరేమో. సరే వాగ్ చూడండి, మినిమం నీళ్ళు పోతున్నాయేమో కనిపిస్తుంది. కొంచెం బండి లేచి నిలబడితే కనిపిస్తుంది. అమ్మాయి తెల్లగా ఒక బండి మీద వేది ఏమన్నది. పాకిస్తాన్ రోడ్ అయితే వచ్చేసింది. ఇక డేంజరస్. ముంగడికించి వెహికల్ వస్తుంది. వాటర్ ట్యాంక్ కాదు, ఇది ఒక పెద్ద ఇంజన్ ఆయిల్ అనుకో లేదా సపోజ్. అరే బోడా, పాకిస్తాన్ నుంచి సైనికులు వస్తారు. అది పెద్ద విమానం వస్తుంది. పట్టుకోవడం మీద కారు పట్టేసినాం. ఆడుండే కారు ఏడ దొరికింది, వచ్చినాము. దీని పేరు కూడా తెలియదు. ఒక్కసారి తాండా రోడ్డు చూడండి ఏమన్నా ఉంది. మన పాకిస్తాన్ రోడ్డు కూడా ఇంత దారుణం లేదు. ఓకే, మన పాకిస్తాన్ అంటే మన కొడుకు పాకిస్తాన్. సో అట్లా అన్నమాట. ఇదేదో వైన్స్ వచ్చేసింది. దిగుదామారా. గచ్చులు పోతున్నాయి. పానీపూరి బాయ్ ఉరుకుతుండు. ఎందుకో బండి ఆగింది. బండి అయినా అడ్రస్ తీస్తాను. ఓకే, బండి అయినా అడ్రస్ తీసుకొని వీడియో తీద్దాం ఆయన దగ్గర పోయి. వేసేటట్టుడు ఉన్నాడు మనోడు. ఇంకా పెళ్లి పిల్లలు లేరేం. దగ్గర పడ్డది. ఇదిగోండి సిర్గాపూర్ అండ్ నారాయణఖేడ్. అరే సిద్ధంగిరిగా ఈ రోడ్ సిద్ధంగిరిగా అయితే పోతుంది. మనం పోతున్నాం నారాయణఖేడ్. కారణంకి అయితే ఏడాకొచ్చింది. షుగర్ పేషెంట్ అనుకుంటా నాకు తెలిసి. సార్ వైకుంఠ ధామంకి అయితే వచ్చేసినాం. వాగు దగ్గరలో వచ్చేసినాము. చూడండి, వాసరోల నుండి కామెంట్ చేయండి గాయస్. 15 days నుంచి రోడ్ మీదకి వాటర్ పోయినాయి. లాస్ట్ 15 days నుంచి ఇదే రోడ్డు మొత్తం దీని మీదకి వాటర్ పోయినాయి. సో చూడండి, మొత్తం వాగస్తే ఇది మొత్తం నిండిపోతుంది అన్నమాట. ఆడ రెస్క్యూ టీం ఉంది. ఈ ప్లేస్ లో రెస్క్యూ టీమ్ కూడా ఉండి తాత అయితే దూసుకుంటూ వచ్చేస్తుండు. తాత ఇస్ ద అండర్ కవర్ కూడా వేసుకోలేడట. తాతకి ఎవరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. అన్ని ఉరుకుతా ఉన్నాడు తాత. వాసర్ విలేజ్ కి అయితే వచ్చేసినాము. ఫ్యాషన్ మనోళ్ళు అయితే మీటింగ్ పెట్టరు ఇక్కడ. సో చూడండి, ఇది వాసర్ అన్నమాట. మా దోస్తు వాళ్ళు చూడండి, ఎలిఫెంట్ వాసర్ వాతావరణం చూడండి ఒకసారి. తాతలు మీటింగ్ పెట్టిరు ఇద్దరు. ఆడ బాప్ ఉన్నది. బాప్ స్టాచ్యూ బోల్తే ఎక్కుందా. పెట్రోల్ పోకపోతే నువ్వు దొబ్బుదు కూర్చుంటాం అంటున్నా. పెట్రోల్ వాడక పోకపోతే చూద్దాం బాయ్. ఏడా అభ్యంతా దగ్గర ఉంటుంది. మన వాళ్ళు చూడండి అంగేసుకుంటారా. ఏం చేస్తావు? ఎక్కువ మన గోడ అయితే ఎక్కకొచ్చింది. చాలా బరువు పోతుంది. ఎందుకంటే ఓల్డ్ మోడల్ బండి మనది. మా బర్రె బాగుంది. ఎంతకి ఇస్తా తాత? ఆడ ముంగట ఒకటి ఉంది. తాత అయితే మామూలు కష్టపడకొచ్చిండు కట్టెలు తీసుకొని. కారోడు అయితే మీదికి వస్తుడు. ఎంత ఆగ్రా ట్యాక్ వచ్చిండు. కోడి లైన్ వేస్తున్నాడు చూడరా. అక్కడ చూడండి, కోడి లైన్ వేస్తున్నాయి. అరే పొద్దు వచ్చే పెట్టండి
ఎట్లుంటది సైరా సైరామ్ వాళ్ళది సైరామ్. ఇక్కడ గర్ల్స్ ఏమో మీటింగ్ పెట్టారు, మనం కూడా పోదాం. అయ్యే బొంగ మన కోల్ కేర్ చేస్తారు పోతే అట్లా కోటేసుకొని మామూలు రాకొచ్చాడు ప్యాకేజ్. హే గాయస్, వీడియో అయితే చాలా లెంత్, చాలా లాంగ్ అయింది. సో పార్ట్ 2 తీద్దాం అనుకుంటున్నా. సో వీడియో అయితే ఫుల్ ఎండ్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. నారాయణఖేడ్లో బట్టలు కొనుడు అది ఇది. సో పార్ట్ 2లో చూపిస్తాను, చూడండి గాయస్.